మరి వారు పెట్టిన మూలుగలను నేను విని ఉన్నాను. వారి చేత చేయించుకున్న వెట్టి పనులన్నిటిని నేను చూచున్నాను. అందుకే నేను వారిని విడిపించడానికి నేను దిగొచ్చి ఉన్నానని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆనాడు దిగి వచ్చిన దేవుడు ఈనాడు శరీరధారిగా నీ కొరకు దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తమును కార్చి తిరిగి లేసిన దేవుడు నీ ప్రతి పరిస్థితుల నుండి నిన్ను విమోచించి నిన్ను ఉన్నతమైన స్థితిని ఇవ్వగలిగిన దేవుడు. ఇక్కడ 51వ అధ్యాయంలో దేవాతి దేవుడు చలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ యాకోబు దేవుని నిర్ణయించిన కష్టము ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సత్యముగా దానిని ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ వారు భుజముల మీద నేను బరువులను దింపగా వారు చేతులు మూతగంపలో నెత్తకుండా